నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, తీసేవానికి తెలుస్తుంది వీడియో దాంట్లో అడ్డం వస్తుంటే కోప్పడాకు నువ్వు కోప్పడితే నువ్వు కోప్పడినా అనుకో మొత్తం నాశనం అయిపోతుంది. ఫోటో తీయాలా పైకెత్తో నా కొంచెం జరుగు బాయో మీద పడతాయి పుట్టాలండి నాశనం.
ఈరోజు టీడీపీ పార్టీ తరఫున ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిప్పటించడం అనేది అశాంతి గురి చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇదే అని కాదు, రాష్ట్రంలో ఎలా అశాంతి జరపాలా, ఎలా అభివృద్ధిని ఆటంకం కలిగించాలా, ఎలా ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ఎలా అల్లకల్లోలం చేయాలనే సిద్ధాంతాలతో జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ బృందం అయితే ముందుకెళ్తాంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సిటీ ప్రెసిడెంట్గా, కడప సిటీ ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో దళితులు కానీ మహిళలను కానీ ఏమాత్రం కూడా ఇక మీదట అవమానిస్తే వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని ఈరోజు నిర్ణయించుకుంటున్నాను. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారికి, రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారికి, రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారికి. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వైసీపీ అల్లరి ముక్కలు వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీ అల్లరి ముక్కలు వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీ అల్లరి ముక్కలు వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్ గారి విగ్రహంపై ఈరోజు టీడీపీ పార్టీ తరఫున ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిప్పటించడం అనేది అశాంతి గురి చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇదే అని కాదు, రాష్ట్రంలో ఎలా అశాంతి జరపాలా, ఎలా అభివృద్ధిని ఆటంకం కలిగించాలా, ఎలా ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ఎలా అల్లకల్లోలం చేయాలనే సిద్ధాంతాలతో జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ బృందం అయితే ముందుకెళ్తాంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సిటీ ప్రెసిడెంట్గా, కడప సిటీ ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో దళితులు కానీ మహిళలను కానీ ఏమాత్రం కూడా ఇక మీదట అవమానిస్తే వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని ఈరోజు విన్నవించుకుంటున్నాను. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా పాలన సాగిస్తున్న శుభతరుణంలో ఈ యొక్క సంతోషాన్ని వైకాపా అల్లరి మూకలు, వైకాపా ప్రజాప్రతినిధులు ఓర్వలేక దళితులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని కించపరిచి ప్రజల్లో వారు అశాంతిని నెలకొల్పుతూ వారు అల్పానందాన్ని పొందుకొని ఈ రాష్ట్రాన్ని ముక్కచక్కలుగా చేసి మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఎన్నో
కుళ్ళు కుతంత్రాలు ప్రయత్నిస్తున్నారు. వీటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ నిజమైనటువంటి దోషులను ప్రజలకు పట్టిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు చిత్తూరు జిల్లా దేవరపట్ల వెంగయ్య గారు నారాయణ స్వామి అనుచరుడు వెంగయ్య సర్పంచ్ గారు తను ఒక సూత్ర ప్రకారము ఒక ప్రిన్సిపల్ ప్రకారము ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక గుడిసె వేసుకొని దానికి నిప్పు పెట్టి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ యొక్క వివక్షను ప్రభుత్వానికి రుద్ది ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తావనటువంటి తలంపుతో ఒక దుర్బుద్ధి కలిగి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడం జరిగింది. అయితే సాంకేతికత ఆధారంగా అక్కడ జరిగినటువంటి ఆ ద్వేషాన్ని ఆ కుట్రను ఈ ప్రభుత్వం కనుక్కొని ప్రజల్లోకి తీసుకొని పోయి ఈరోజు దళితులను అవమానపరిచే విధంగా దళితుల మీద ముసలి కన్నీరు కారుస్తూ దళితులపైన సవతి ప్రేమ చూపిస్తూ వైకాపా ఏ రకమైనటువంటి కుట్రలకు దారి తీస్తుందో దాని అన్నింటినీ ప్రజలకు సుస్పష్టంగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం తెలియపరుస్తుంది. కనుక ప్రజలు ఏ మాత్రము వైకాపా కుట్రలను నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రాష్ట్రం 24లో ఏదైతే 11 సీట్లు వచ్చి వారి మళ్ళా మేమేదో వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు పోవాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా ప్రతినిధులకు మేమందరికీ తెలియజేసేదంటే మీ కుట్రలు మీ కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరూ సునిశ్చితంగా కనుక్కుంటున్నారు. కనుక మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు మీ పార్టీని తోకముడిచి మట్టు పెట్టేంత వరకు ఏ మాత్రము ఉపేక్షించాలని మీకు నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను.